నమస్తే అన్న. నమస్తేనా అన్న, ఊరు కొంతనపల్లి. మీ పేరు? మల్లికార్జున నా పేరు. మల్లికార్జున అన్న. ఇది వెరైటీ ఏం వెరైటీ అన్న? టమాటో వెరైటీ. టమాటో ఇది సాహితీ అన్న. ఎన్ని రోజుల పైన ఇది? ఇది 60 రోజులు అవుతుంది అన్న. 60 days. ఓకే ఓకే అన్న. ఏం లేదు, నేను ఇంతకుముందు మీ తోటకు విజిట్ ఇచ్చినప్పుడు దాదాపు ఈ తోట చాలా మచ్చ మచ్చ ఉండింది కదన్నా. మచ్చ మొత్తం అంతా పీకేయాలనుకోండి. నేను డిసైడ్ చేసుకున్నాను పీకేయాలనుకోండి. నిన్ను కాంటాక్ట్ అయిన తర్వాత ఇది నువ్వు ఇచ్చిన మందులు మళ్ళీ డ్రిప్ అదంతా డ్రిప్ కొనుక్కోయిన దానికి మందులు కొట్టిన దానికి క్లాట్ అయింది. నేను మీకు ఏ కంపెనీ మందులు ఇచ్చిన ఐడియా ఉందన్న? ఆర్గానిక్ కంపెనీ ఇవాకిస్తాను. మీ దగ్గర అవి ఉన్నాయన్న? బాటిల్స్ ఉన్నాయా? కొంచెం తీసుకోండి. అవి చూపిస్తాను రైతులకి ఎట్లా ఉంటాయి ఏం కథ అనేది. అన్న రైతన్న, మీరు చూడొచ్చు ఇప్పుడు మనము అది మందు కొట్టించిన తర్వాత దగ్గర చూపించాను కొంచెం. ప్రతి ఒక్క దాంట్లో మచ్చ అనేది లేకుండా మొత్తం ఫుల్ వ్యాలీతో వస్తూ ఉంది. ఇవే అనేది దీంతో పాటు ఒక ప్యాకెట్ కూడా వచ్చింది. డెవలపర్ కదన్నా? డెవలపర్ 3 ఇచ్చాను. ఈ 3 మీరు ఏం చేశారన్న? డ్రిప్లో కొలుకున్నాను. డ్రిప్లోకి అంతా ఎంత నీళ్ళు కలుపుకున్నారు దీన్ని? మొత్తం ఇక్కడ డ్రమ్లోకి నీళ్ళు తీసుకొని బాగా కలిపి దాంట్లోకి బెల్లం వేసి బెల్లం నానబెట్టుకొని బాగా వేసి డ్రిప్లో కొలినాను చూడు. ఇది వదిలిన తర్వాత మీకు ఎన్ని రోజులు కనిపించింది క్లారిటీ? ఇది 3-4 రోజుల్లోనే క్లారిటీ కనిపించిందా? ఇప్పుడు మీకైతే తోట క్లీన్ గా ఉంది, సాటిస్ఫాక్షన్ కదా? బాగా సంతోషంగా ఉంది. పీకేయాలి అనుకోండి నేనైతే. ఇంకా నిన్ను కాంటాక్ట్ అయిన దానికి చూడపో ఇంత మాత్రం ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు దీనికి ఇప్పుడు పూర్తి వచ్చి కొంచెం కాయ పడేదానికి ఏదన్నా సరైన మందులు చేసుకుని ఇస్తే ఇంకా బాగుంటుంది. మరి ఎట్లన్నా ఇప్పుడు మీరు అది వాడినారు, మన తోట అయితే మందులు చెప్పచ్చు అంటారా? అందరికీ చెప్పొచ్చు. ఇది చాలా మంది దీన్ని వాడితే కానీ అందరూ బాగుంటుంది. పీకేయాలి అనుకున్న తోట ఇంత మాత్రం వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను యాదాన్ని నమ్మును నేను సడన్ గా. సో రైతన్నరా, నేను చెప్పేది ఏంటంటే మా రైతులందరికీ, సో ప్రతిదీ కెమికల్స్ అనేది యూజ్ చేయకుండా కనీసం ఒక 20 to 40% వరకు మీరు ఆర్గానిక్ మందులకు వాడుకోగలిగితే ఖచ్చితంగా మీకు మీ చెట్లలో రిసర్చ్ పెరిగి మొక్క అనేది ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. ఎందుకు ఇంత మచ్చ వస్తుందంటారంటే ముఖ్యంగా మనము వాడినటువంటి రసాయనిక ఎరువులు మెయిన్ కారణం. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే రసాయనిక ఎరువులు వాడండి, కానీ తక్కువ మొత్తంలో వాడుకోండి, కొంచెం ఆర్గానిక్ వాడుకోండి. సో దానివల్ల మీ సాయిల్ బాగుంటుంది, మీ క్రాప్ బాగుంటుంది, మీ గీల్డ్ కూడా ప్రమాణంగా వస్తుంది. సో నేను ఈ రైతులందరికీ ఇది ఆయన తరఫున చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మా వివా కిసాన్ ప్రొడక్ట్స్ మీరు వాడండి, దానివల్ల మీరు ఫలితం పొందండి. అదే మిమ్మల్ని కోరుకుంటాను. అన్న నువ్వు అన్నట్టు ఖచ్చితంగా రికమెండ్ చేయొచ్చు అంటావు కదా? బ్రహ్మాండంగా. ఓకే, ఇంకోసారి కూడా దాన్ని వాడితే ఇంకా క్లారిటీ ఉంటుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.